కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? పునర్వసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి గృహ సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి సారిస్తారు. ముఖ్యంగా గృహాన్ని చక్కగా పెట్టుకునే విషయంలో కానీ, గృహోపకరణాల విషయంలో కానీ, లేకపోతే ఏదైనా వాహనాల కొనుగోలు విషయంలో కానీ ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాల్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది చాలా అవసరం. అలాగే నిద్రకు సంబంధించిన విషయాల్లో కూడా ఆశించిన స్థాయిలో శ్రమ ఎక్కువగా ఉండడం వల్ల మీకు సరి అయిన నిద్ర అనేది కొంత తగ్గుతుంది. కనుక ఆ విషయంలో నిద్రలేమి, కొంత అలసట, ఒత్తిడి అనేది అధికంగా ఉంటుంది. దైవ సంబంధమైన కార్యక్రమాల మీద దృష్టి సారిస్తారు. ఎట్ ఏ టైం రకరకాల వర్క్స్ మీద ఫోకస్ చేయడం వల్ల కొంత ప్రెషర్ అనేది అధికంగా ఉంటుంది. కాబట్టి దాన్ని తగ్గించుకునే ప్రయత్నాలు అనేవి మనం చేయాలి. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మఖ, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో తోబుట్టువుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. వారి కొరకు కూడా ధనాన్ని ఖర్చు చేయడం, వారికి మిత్రులకు సహకరించడానికి కూడా ధనాన్ని ఖర్చు చేయడం అనేది, అలాగే దగ్గర ప్రయాణాలకు కొంతవరకు అవకాశాలు ఉండడం, ప్రయాణాల ద్వారా కొన్ని లాభాలు పొందడానికి ప్రయత్నాలు చేయడం, అలాగే మీ యొక్క తోబుట్టువులు మొదలైన వారి యొక్క సహకారంతో అనుకున్న పనులు సాధించడం, మంచి లక్ష్యాలు ఏర్పరచుకొని ఆ లక్ష్య సాధన దిశగా మీరు కృషి చేస్తూ ముందుకు వెళుతున్నప్పుడు మీ యొక్క సోదరీ వర్గం యొక్క సహకారంతో మీరు ఆశించిన పనులు సాధించడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. కనుక కొత్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు కూడా మీకు ఆత్మీయులు అనుకున్న వ్యక్తుల సహకారంతో మీరు ఆలోచన చేయడం అనేది చాలా వరకు మంచిది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం అనుకూలతలు అనేవి కనబడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల సహకారం బాగుంటుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మాటల వల్ల కొన్ని కొత్త విషయాలని గ్రహించటం, మాటలతో వ్యక్తుల యొక్క హృదయాన్ని గెలుచుకోవడం, కొత్త విషయాల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు పొందడం మొదలైన వాటికి మీరు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు అదే కొన్ని విభేదాలకు కూడా కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మాటల్లో ఏమాత్రం తేడా వచ్చినా చాలా వరకు జాగ్రత్తగా ముందుకు వెళ్ళడం, ఇతరులకి వాగ్దానాలు చేసేటప్పుడు, ముఖ్యంగా స్త్రీలతో ఏదైనా మీరు వృత్తిపరమైన విషయాల్లో మాట్లాడేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీ కొలీగ్స్తో కానీ ఎవరితోనైనా ముందుకు వెళితే అనుకూలంగా ఉంటుంది. వృత్తి, అలాగే ఆర్థిక విషయాలు మొదలైన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయించడం, భాగస్వామ్య వ్యవహారాలు, జీవిత భాగస్వామి, తల్లి మొదలైన వారితో కలిపి చర్చలు జరిపేటప్పుడు ముఖ్యంగా కుటుంబ స్త్రీలతో అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనాలు మొదలైన విషయాల్లో కూడా మీరు ఆశించిన స్థాయిలో కాకుండా సామాన్య ఫలితాలు వచ్చే అవకాశం అనేది ఉంది. కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో మాత్రం మీ ఆలోచనలకు అనుగుణంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి.